హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే ఎర్ర కందిపప్పు రండి ఎలా తయారు చేయాలో చూద్దాం. పప్పుకు కావలసిన ఐటమ్స్: చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, 4 టొమాటోలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. తాలింపు అయిపోయిన తర్వాత వేసుకోవడానికి కావాల్సింది ఇంగువ. దాని తర్వాత తాలింపులో వేయడానికి కరివేపాకు అన్నమాట. చూడండి అన్ని ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. చూస్తున్నారు కదా, దీన్ని ఎలా తయారు చేయాలో కూడా చూద్దాము. వీటిని ఎలా ఎలా కలుపుకోవాలో చూద్దాం. కందిపప్పు కుక్కర్ లో వేసేసి దాన్ని బాగా వాటర్ లో పోసి కడిగేసి చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. ఇవన్నీ మీకు తెలుసు, బట్ ఇది మేము చేసే విధానం మేము చెప్తా ఉన్నాం అన్నమాట. కందిపప్పు బాగా 1-2 సార్లు కొంచెం కడగాలి. ఆ వాటర్ తీసేసి చూస్తున్నారు కదా, ఆ వాటర్ పారపోసేసి కుక్కర్ ఎలా పెట్టాలో, వీటిని ఏ విధంగా పెట్టాలో చూద్దాము. ఉండండి, చూడండి ఎలా తయారు చేయాలో. అందరికీ తెలిసే ఉంటది కందిపప్పు, కానీ ఎర్ర కందిపప్పు అందరూ వండుకోరు కదా. చాలా వరకు ఎర్ర కందిపప్పు అంటే చాలా నాకే తెలీదు ఈ మధ్య వరకు. ఎర్ర కందిపప్పు అంటే ఏంటి, ఎర్ర కందిపప్పు ఒకటి, మళ్ళీ పచ్చ కందిపప్పు ఒకటి, ఇలా ఉంటదా ఇలా అనేసి అనుకునేదాన్ని. వీటిని కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటది దీనిలో, కొంచెం బాగా ఎక్కువ కడగాలి. కొంచెం పిసికి కడిగితే ఇంకా బాగుంటాయి అన్నమాట, నీట్ గా వచ్చేస్తాయి. చూడండి ఎంత మురికి వస్తా ఉందో. దానిలో 1-2 సార్లు కడిగేసేయాలి శుభ్రంగా. కుక్కర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మాది స్టీల్ కుక్కర్ అన్నమాట. దాని తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాము. దాని తర్వాత 1 by 1 అన్ని కట్ చేసుకుని అన్ని కొంచెం కొంచెం. ఓకే, వీడియో రివర్స్ పడింది, సారీ, ఏమనుకోవద్దు. వీటిని ఎలా కలపాలో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని వేసేసాము. కొంచెం వాటరు, ఒక గ్లాస్ కందిపప్పు అయితే 2 గ్లాస్ వాటర్ అన్నమాట. చూసారా, టమాటా, పచ్చిమిరపకాయ, 2 గ్లాస్ వాటరు. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాస్ వాటర్ పోసాను. ఏమనుకోవద్దు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, వీడియో తీయడం కొత్త రీసెంట్ గా, సో అందుకే. కుక్కర్ ఇదిగో ఇలా సెట్ చేయాలన్నమాట. కుక్కర్ ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తున్నాను, చూడండి రండి. కుక్కర్ అలా సెట్ చేయాలి. స్టీల్ కుక్కర్ మాది ఎలా ఉందో కామెంట్ చేయండి చూసిన తర్వాత, ఓకేనా. స్టవ్ వెలిగిస్తున్నాను. అయిపోయింది, ఉడికేసింది, పప్పు ఉడికిపోయింది. చూపిస్తాను, చూడండి, పప్పు ఉడికిపోయింది. కొంచెం వీడియో రివర్స్ పడింది, ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఉడికిపోయింది, చూసారా పప్పు ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. చూస్తా ఉంటేనే నోరు ఊరుతా ఉంది. సాల్ట్ సరిపడే అంత సాల్ట్, ఎక్కువ వేసుకోవద్దు, మీరు చూసేసి వేసుకోండి. పసుపు, సాల్ట్, పసుపు. అది చింతపండు నీళ్ళు ముందే ఎందుకు వేయలేదు అంటే, చింతపండు నీళ్లు ముందే వేస్తే కుక్కర్ లో పప్పు త్వరగా ఉడకదు, లేట్ గా ఉడికిద్ది. అందుకని చింతపండు లేట్ గా వేసామన్నమాట. తాలింపు చూడండి, ఈ పప్పుని ఎలా తాలింపు వేయాలో కూడా చూపిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసే ఉంటది, కానీ కొంతమందికి తెలియదు తాలింపు వేయడం ఎలా అని కూడా తెలియదు. సో తాలింపు కూడా నేను నీట్ గా క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ తాలింపులో ఎల్లుల్లిపాయ వేయాలి. ఎల్లుల్లిపాయ వేస్తే చాలా గుమగుమలాడిద్ది స్మెల్. ఫస్ట్ ఎల్లుల్లిపాయ వేయండి, ఆయిల్ మరిగిన వెంటనే ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటది అన్నమాట ఎల్లుల్లిపాయ వేస్తే స్టార్టింగ్. సో ఎల్లుల్లిపాయ బాగా రెడ్డిష్ గా రానివ్వాలి, అది బాగా రసం అంతా ఆయిల్లో ఇమడాలన్నమాట అదంతా. దాని తర్వాత పోపులు, ఆవాలు, కొంచెం సరిపడే అంత ఆవాలు, సరిపడే అంత జీలకర్ర, ఇంకా చూపిస్తాను, కొంచెం ఉండండి, అన్ని చూపిస్తాను. చూస్తున్నారా రెడ్డిష్ గా వచ్చాయి. ఇంగువ, ఇందాక చూపించాను కదా డబ్బాలో ఇంగువ,
అది కొంచెం ఇంగువ ఎప్పుడైనా తాలింపులోనే వేయాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటది. మంచి గుమగుమలాడే స్మెల్ వస్తదనమాట. ఇంగువ స్మెల్. చూస్తున్నారుగా? కదిలించాలి దాన్ని కొంచెం. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసేసాను. అవి కొంచెం 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 రెడ్డిష్‌గా అయ్యేలాగా ఉంచాలి. రెడ్డిష్‌గా వచ్చేదాకా. చూస్తున్నారా? తాలింపు ఇలా వేసుకోవాలి. తాలింపు వేయడం కూడా ఈ మధ్య జనాలకి ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది పిల్లలకి. వాళ్ళు ఎక్కడో కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఇంటికొచ్చిన తర్వాత ఎలా తాలింపు వేయాలి అని అడుగుతారనమాట. సో తాలింపు కూడా అందుకే కళ్ళకి కట్టినట్టు చూపిస్తా ఉన్నాను. ఇలా తాలింపు వేయాలి అనేసి. చూడండి ఎంత కలర్‌ఫుల్ గా ఉందో, ఎంత బావుందో. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటా ఉన్నాను. అంతా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత మధ్య మధ్యలో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. కారం సరిపోలేదనేసి కొంచెం కారం కలిపాననమాట తాలింపులో. ఓకేనా? పచ్చిమిర్చి సరిపోలేదనేసి కొంచెం కారం కలిపాను. చూడండి. అబ్బా! చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! పప్పు గుమగుమలాడే ఎర్ర కందిపప్పు, కొంచెం తగినంత కొత్తిమీర. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్‌ఫుల్ గా. మీరు అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి చూసి. అలా లైట్ తీసుకొని ఉండొద్దు. కామెంట్ చేయండి. గుమగుమలాడే పప్పు రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి. మీరే తినండి. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎర్ర కందిపప్పు చేసే విధానం మీకు ఇప్పుడు నేను కళ్ళకి కట్టినట్టు చూపించానన్నమాట. దాన్ని కొంచెం కొంచెం కదిలించాలి పప్పుని, లేదంటే అడుగంటిద్ది పప్పు. పప్పు అడుగంటిద్ది. సో కొంచెం కొంచెం కదిలించాలి. చాలా మంచి స్మెల్ వస్తా ఉంది. టేస్టీగా ఉంది. ఉప్పు, కారం అంతా బాగా సరిపోయింది. మీరు దీన్ని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తినేసి కామెంట్ చేసి చెప్పండి. కొంచెం కదిలించాలి దాన్ని, లేదంటే అడుగంటిద్దనమాట పప్పు. గుమగుమలాడే పప్పు రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.